తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో నాటకీయ పరిణామాలకు తెరపడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకేకు మద్దతిచ్చేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీలు అంగీకరించాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ను కలిసి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొలిక్కి వచ్చింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు అంగీకారం తెలిపాయి. వీసీకే పార్టీ కూడా సమ్మతి తెలిపింది. మరి కాసేపట్లో ఆయా పార్టీలు తమ మద్దతును అధికారికంగా తెలపనున్నాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మద్దతు పార్టీల బలాబలాలతో ఈ సాయంత్రం గవర్నర్ను విజయ్ మరోసారి కలవనున్నారు. అటు మద్దతిచ్చిన వామపక్షాలు, వీసీకేలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. వీసీకే, సిపిఎం, సిపిఐలకు చెరో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీసీకే అధ్యక్షుడు తిరుమావలవన్ టీవీకే మంత్రివర్గంలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఆ పార్టీ 10 సీట్ల దూరంలోనే నిలిచిన టీవీకేకు 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు పలికింది. అయినా మరో 5 సీట్లు దూరంలో నిలిచిన టీవీకేకు డీఎంకేతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు, వీసీకే మద్దతిచ్చాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.